అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో మనము క్యాబేజీ పప్పు రెసిపీ తయారు చేసుకుందాం. క్యాబేజీ పప్పు ఏ విధంగా చేసుకోవాలనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. చాలా సింపుల్ రెసిపీ. ఇంకా క్యాబేజీ పప్పు చేయడానికైతే నేను క్యాబేజీ ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. కందిపప్పు ఒక 1 అవర్ నానబెట్టుకున్నాను. వెల్లుల్లి దంచి పెట్టుకున్నాను. టమాటా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకున్నాను. నేను కుక్కర్లో చేస్తున్నాను ఈ పప్పు. కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో ఆయిల్ వేసుకున్నాను. మీరు నార్మల్ గిన్నెలో కూడా వండుకోవచ్చు, కానీ టైం పడుతుంది. కుక్కర్ అయితే తొందరగా అవుతుంది, ఎందుకంటే కందిపప్పు కదా, ఉడకడానికి టైం అయితే పడుతుంది. మీరు కందిపప్పు ప్లేస్లో పెసరపప్పు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకున్నాను, ఆవాలు వేసుకున్నాను, ఒక 3 ఎండుమిర్చి ఈ విధంగా కట్ చేసి వేసుకున్నాను. పోపు వేసుకున్న తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర కొంచెం చిటపటలాడిన తర్వాత మనం ఇందాక దంచి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసాను. వెల్లుల్లి వేసిన తర్వాత కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేగాలి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసుకున్నాను. వెల్లుల్లి కరివేపాకు వేసిన తర్వాత ఒకసారి అయితే కలిపాను. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేగాలి. ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ వేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసిన తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి. చాలా సింపుల్ రెసిపీ అండి. వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి ఒకసారి అయితే కలిపాను. చూడండి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి మంచిగా వేగుతున్నాయి కదా. ఇప్పుడు ఇందులోకి పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేసుకొని ఒకసారి కలపండి. పసుపు వేసి ఒకసారి అయితే కలుపుకున్నాను. చూడండి, ఉల్లిపాయలు ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి మంచిగా వేగాయి కదా. ఇప్పుడు ఇందులోకి టమాటాస్ వేసుకుంటున్నాను. టమాటా వేసుకొని ఒకసారి కలుపుకోండి. టమాటా వేసి ఒకసారి అయితే కలిపాను. ఒక 2 టమాటాలు తీసుకొని కట్ చేసుకున్నాను అంతే. టమాటా వేసి ఒకసారి బాగా కలిపి టమాటా కొంచెం ఆయిల్లో మగ్గనివ్వాలి. అంటే టమాటా మంచిగా ఆయిల్లో ఉడకాలి. ఇప్పుడు ఇందాక మనం క్యాబేజీ కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, క్యాబేజీని కడగాలండి. ఒక 2 టైమ్స్ అయితే మంచిగా కడిగి ఇలా గిన్నెలో వేసి పెట్టుకున్నాను. నీళ్ళంతా పోయిన తర్వాత ఇప్పుడైతే ఇందులో వేసాను. టమాటా మగ్గిన తర్వాత క్యాబేజీ వేసాను. క్యాబేజీ ఒకసారి మంచిగా కలపండి. చూడండి, ఈ విధంగా కలుపుకోండి. క్యాబేజీ స్మెల్ వస్తుంది కదా, మూత పెట్టకుండా ఇలా 5 మినిట్స్ అయితే ఆయిల్లో మంచిగా వేపుకోవాలి. మూత పెట్టడం వల్ల స్మెల్ అనేది అందులోనే ఉంటుంది. మనం మూత పెట్టకుండా ఇలా ఒక 5 మినిట్స్ అయితే మంచిగా ఆయిల్లో వేపుకోండి. ఇలా కలుపుతూ ఉండండి. క్యాబేజీ కొంచెం మగ్గిన తర్వాత మనం ఇప్పుడు ఇందులో కావాల్సినవి అన్నీ వేసుకుందాం. మూత పెట్టుకోకుండా ఇలా వేపుకోండి. ఒకసారి మళ్ళీ కలుపుదాం. చూడండి, ఆయిల్ అయితే మంచిగా వేగింది కదా. మూత పెట్టకుండానే వేపుకోండి, ఎందుకంటే క్యాబేజ్ అయితే స్మెల్ వస్తుంది కదా, ఇంకా స్మెల్ అంతా వెళ్ళిపోతుంది.
ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకుందాం, రుచికి తగినంత కారం వేసుకుందాం. పచ్చిమిర్చి వేసాం కదా, కారం చూసుకొని వేసుకోండి. కారం ఉప్పు వేసిన తర్వాత ఈ విధంగా కలుపుకోండి. అంతే, ఒక 2 మినిట్స్ ఆయిల్లో ఈ కారం ఉప్పు పట్టేంతసేపు కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము 1 అవర్ ముందు నానబెట్టుకున్నాం కదా కందిపప్పు కడిగి వేసేసుకోండి. మీరు ఇక్కడ కందిపప్పుకు బదులు పెసరపప్పు కూడా వేసుకోవచ్చండి. పెసరపప్పు అయితే నానబెట్టని అవసరం లేదు, ఒక 10 మినిట్స్ అలా నీళ్ళల్లో నానబెట్టుకుంటే సరిపోతుంది. 1 అవర్ నానబెట్టని అవసరం లేదు. కందిపప్పు వేసాను, పెసరపప్పు కూడా చాలా బాగుంటుంది, కందిపప్పు కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి నీళ్ళు వేసేసుకోండి. నీళ్ళు వేసి ఒకసారి అయితే కలుపుకోండి. చూడండి, నీళ్ళు ఇలా వేసుకున్నాను. కొంచెం పప్పు నేను పలసగా చేసుకుంటాను, అందుకు వేసుకున్నాను. మీరు నీళ్ళు అనేది మీకు కావాల్సినన్ని వేసుకోండి. పప్పు మెత్తగా ఉడికేంత వరకు నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ధనియాల పొడి వేసుకున్నాను. నేను ఇక్కడ పచ్చి ధనియాల పొడి వేసాను, మీరు వేయించిన ధనియాల పొడి అయినా వేసుకోవచ్చు. ఇంకా గరం మసాలా కూడా వేసుకున్నాను. గరం మసాలా వేసుకుంటే బాగుంటుంది పప్పులో, అందుకైతే గరం మసాలా కూడా వేసుకున్నాను. గరం మసాలా ధనియాల పొడి వేసి ఒకసారి అయితే ఈ విధంగా కలిపాను. ఒకసారి ఈ విధంగా కలిపి ఇంకా మనం మూత పెట్టేస్తే సరిపోతుంది. కుక్కర్ మూత పెట్టేసుకోండి. కుక్కర్ మూత పెట్టేసి పప్పు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోండి. ఒక 4 విజిల్లకు ఉడికిపోతుంది, కానీ కుక్కర్ని బట్టి కూడా ఉంటుంది. నాకైతే 4 విజిల్లకు ఉడికిపోయింది. ఉడికిన తర్వాత ఇలా కుక్కర్ మూత తీసేసి ఒక 5 మినిట్స్ అయితే నేను స్టవ్ పైన ఉడికించుకుంటాను. ఎప్పుడైనా అండి కుక్కర్లో మనం వండిన తర్వాత ఒక 2 మినిట్స్ అయినా మనం మూత తీసి స్టవ్ పైన ఉడికించుకోవాలి. ఇలానైతే ఒక 5 మినిట్స్ అయితే నేను పప్పును మంచిగా మళ్ళీ స్టవ్ పైన ఉడికించుకుంటున్నాను కుక్కర్ మూత తీసేసి. చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చేసి మంచిగా ఉడికింది కదా. ఇప్పుడు పప్పు దగ్గరికి వచ్చేస్తుంది. పప్పు క్యాబేజ్ అయితే మంచిగా ఉడికిందండి. చూడండి, బాగా ఉడికింది కదా. టేస్ట్ కూడా బాగుంటుంది. చాలా సింపుల్గా వండుకోవచ్చు. టైం లేనప్పుడు ఇలా తొందరగా వంట చేయాలనుకున్నప్పుడు ఇలా చేసుకోండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి నేను వేయించిన ధనియాల పొడి వేసుకున్నాను. మీరు వండేటప్పుడు నేను పచ్చి ధనియాల పొడి వేసాను కదా, అప్పుడు మీరు వేయించిన ధనియాల పొడి వేసుకున్నా సరిపోతుంది. నేను 2 వేసి వండుతాను కాబట్టి ఇప్పుడు వేయించిన ధనియాల పొడి వేసాను. వేసి ఒకసారి అయితే ఈ విధంగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర కూడా వేసుకోండి. నేను కొత్తిమీర వేయలేదండి, ఎందుకంటే ఇంట్లో లేదు. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేయడమే. టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసుకోండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తున్న వారందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.